నైట్ డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చిన జాన్ బెడ్రూమ్ లో పడుకుందామని వెళ్తే అతని భార్య పిల్లలకు ఈ రోజు సెలవు కాబట్టి మీరు మీ తమ్ముని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది. ఇప్పుడు జాన్ కార్ తీసుకుని కిలోమీటర్ దూరంలో ఉన్న అతని తమ్ముని ఇంటికి వెళ్లి పడుకుంటాడు. అలా అరగంట లోపే అతని ఫోన్ మోగుతుంది, కానీ పట్టించుకోడు. తిరిగి ఫోన్ కంటిన్యూగా మోగుతూనే ఉంటుంది. అప్పుడు ఎవరా అని చూస్తే అతని ఫ్రెండ్ డానీ. వీడెందుకు కాల్ చేస్తున్నాడు లేదా అని కాల్ కట్ చేస్తే తిరిగి కాల్ వస్తుంది. అప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉండవచ్చు అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. డానీ ఏమంటాడంటే నాకు వామిటింగ్ ఇంకా హెడ్ ఏక్ భయంకరంగా ఉంది, ఎవరు ఇంట్లో లేరు కాబట్టి మెడిసిన్ తీసుకుని రా అని అడుగుతాడు. అందుకు జాన్ సరే అని కార్ కీస్ తీసుకుని కార్ ఓపెన్ చేస్తే షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతని 2 ఏళ్ల బాబు ఆ కారు వెనుక సీట్ లో ఊపిరి పీల్చుకోవడానికే చాలా కష్టపడుతుంటాడు. వెంటనే అతన్ని ఇంట్లోకి తీసుకుని వచ్చి ఆ బాబుకి నీళ్ళిస్తాడు. అతని తమ్ముడిని లేపి నువ్వు వెళ్ళి డాడీకి టాబ్లెట్ తీసుకుంటామని చెప్తాడు. అంతలోపే ఆ బాబు మేలుకొని సెట్ అయిపోతాడు. ఇప్పుడు జాన్ మనసులో ఒకవేళ ఆ కాల్ లిఫ్ట్ చేయకపోయి ఉంటే, మెడిసిన్ కొనడానికి వెళ్ళకపోయి ఉంటే నా కుమారుడు చనిపోయి ఉంటాడని అనుకుంటాడు. ఒక అడుగు ఎవరికైనా మనం సాయం చేస్తే 1000 అడుగులు దేవుడు మనకు సాయం చేస్తాడు.